ఎంత కొట్టాడు కోహ్లీ? యశాంత్, ఇదిగో కాఫీ. రోజు అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వవు, ఈ రోజు ఏంటి కాఫీ ఇస్తున్నావు? ఎందుకంటే నిన్ను ఒకటి అడగాలి. అడుగు. మనం ఇల్లు కొనుక్కున్నాం యశాంత్. ఇప్పుడేం వద్దు శ్రీజ, ఎల్లు. A few moments later. ఈయన ముందే చెప్పాడు, మనమే వినలేదు. యశాంత్, ఏంటి? ఇల్లు కొనుక్కున్నాం యశాంత్. ఇప్పుడిప్పుడే కదా సెటిల్ అవుతున్నావు, మళ్ళీ ఇల్లు అంటావేంటే? ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొంటాం? ఎలాగో ఇక్కడ రెంట్లు కట్టే బదులు ఈఎంఐ కట్టుకుంటే ఇల్లైనా మిగులుతుంది కదా. సరేలే, అదేదో వెళ్ళి చూద్దాం పద. సారీ సార్, బ్యాంక్ దగ్గర అయితే మనకు హోమ్ లోన్ రాదు. ఏం సార్, బ్యాంక్ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం కాదు సార్, మన దగ్గరే సిబిల్ స్కోర్ లేదు. మరి మాకు హోమ్ లోన్ వచ్చే మార్గం ఏం లేదా? ఏం పర్లేదు సార్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర అప్లై చేద్దాం. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. సరే అయితే అక్కడే అప్లై చేయండి. హాగీస్, మన దేశంలో సంపాదన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫస్ట్ డ్రీమే వాళ్ళ సొంత ఇల్లు కొనుక్కోవడం కదా. నువ్వు ఈ సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళలోని రీసెంట్గా మింట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే, బ్యాంక్ బజార్లో రిజిస్టర్ అయిన యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 మందిలోని 3కి మాత్రం బెస్ట్ సిబిల్ స్కోర్ ఉన్నదని చెప్తున్నారు. సో ఇది ఓన్లీ బ్యాంక్ బజార్లో రిజిస్టర్ అయిన యూజర్స్ మాత్రమే. యాక్చువల్లీ డిజిటల్ యాక్సెస్ లేని వాళ్ళు, ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా. మన దేశంలో సిబిల్ స్కోర్ వీక్గా ఉన్న వాళ్ళు చాలా మందే ఉంటారు. నవ్వు ఈ సిబిల్ స్కోర్ లోవర్ ఉన్న వాళ్ళకి లోన్స్ బ్యాంక్స్ అయితే ఇవ్వవు. మరి వాళ్ళు ఇల్లు కొనాలంటే వాళ్ళకి లోన్స్ ఇచ్చేది ఎవరు? హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఈరోజు ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని స్టడీ చేయడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. బ్యాంకులు లోన్ లేవు అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్ ఇస్తాయని చెప్పి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయలేం. మనం ఇన్వెస్ట్ చేయాలంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ప్రకారం చూస్తే ఫస్ట్ థింగ్ నేను చూసేది, నేను కొంటున్న ప్రైస్ కరెక్టా కాదా, వాల్యుయేషన్ వైజ్ అట్రాక్టివ్గా ఉందా లేదా. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం రైట్ వాల్యుయేషన్ ఎంటర్ అయినప్పుడే కదా మనం మనీ సంపాదించేది. చాలామంది మార్కెట్లో డబ్బులు కోల్పోయేది ఎప్పుడంటే పీక్ ఆఫ్ ది సైకిల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మార్కెట్లో యూఫోరియా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇన్ఫ్రా, డిఫెన్స్ ఇలాంటి సెక్టర్స్ వెనక పరిగెడుతుంటారు. మార్కెట్లో బజ్ లేని సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసేస్తుంటారు. అప్పుడే మనకి వాటిని క్యాచ్ చేసినట్టయితే మనం లో వాల్యుయేషన్లో కొంటాం, వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మనం చూసినట్టయితే 2018 పీక్ ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో చాలా వరకు వాటి పీక్ని ఇంకా ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఎక్సెప్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ ఒక్కటి యాక్చువల్లీ కన్సిస్టెంట్గా పెరుగుతున్నది. బట్ మిగిలిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా వాటి పీక్ని టచ్ చేయలేదు. వాటి పీక్ని టచ్ చేయలేదు కదా అని చెప్పి మనం బ్లైండ్గా ఓకే వాల్యుయేషన్ ప్రకారం అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి ఏ సెక్టర్లో పడితే ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు మనం వాల్యూ ట్రాప్లో కూడా పడిపోతాం. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గ్రో అవ్వడానికి ఇమీడియట్గా ఉన్న రీజన్స్ ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మనకు అర్థమైన తర్వాత ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే కరెంట్లీ మనకి అట్రాక్టివ్గా ఏవి దొరుకుతున్నాయి అండ్ అలాగే ఏ కంపెనీస్ గ్రో అవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేనేజ్మెంట్స్ బుల్లిష్గా ఉన్న కంపెనీస్ ఏవి, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ రివర్సల్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్. మనందరికీ తెలుసు ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీక్ టచ్ అయిపోయింది అండ్ రివర్సల్ ఎప్పుడైనా కూడా స్టార్ట్ అవచ్చు. ఆల్రెడీ యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే స్టార్ట్ అయ్యి మన దేశంలో కూడా ఎప్పటికప్పుడు స్టార్ట్ అవుతుంది. మేబీ ఈ వార్ సినారియోస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగినట్టయితే ఇమీడియట్గా కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ త్వరలో నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో అయితే మనం ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే చూస్తాం. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎప్పుడైతే అవుతాయో హోమ్ లోన్స్ అనేవి చాలా అట్రాక్టివ్ అవుతాయి. సో చాలామంది ఇల్లు కొనేటప్పుడు హోమ్ లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ అట్రాక్టివ్గా ఉంటాయి. అది మనం ప్రీవియస్గా కూడా చూసాం. ఇది డిమాండ్ రిలేటెడ్గా మనకి గ్రోత్ రివైవల్ పరంగా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ రీజన్ అవుతుంది. సెకండ్ రీజన్ ఇది మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనందరం కూడా జాబ్ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పి మనం పుట్టి పెరిగింది ఒక ఊర్లో ఉంటుంది, బట్ పని చేస్తున్నది వేరే ఊర్లో ఉంటుంది. అవునా? మీరందరూ కూడా యాక్చువల్లీ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ మూవ్ అయ్యారు అన్నది కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన వ్యూవర్స్లో కూడా ఎంతమంది మైగ్రేట్ అయ్యారని అర్థమవుతుంది. నేనైతే పర్సనలీ వైజాగ్లో పుట్టి పెరిగాను అండ్ ఇప్పుడు పనిచేస్తుంది హైదరాబాద్లోని. నువ్వు ఇలా మనం ఏదైతే మైగ్రేట్ అవుతాం, ఈ అర్బనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఈ ట్రెండ్ ఎలాగైతే పెరుగుతుందో పెరిగే కొద్దీ హౌసింగ్ రిలేటెడ్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే మనం వేరే లొకేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఉన్న చోట ఇల్లు కొనుక్కోవడానికి అయితే ప్రయత్నిస్తాం. సో అలా ప్రయత్నించినప్పుడు ఆ ఏరియాస్లోని యాక్చువల్లీ హౌసింగ్ రిలేటెడ్ డిమాండ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నువ్వు ఫైనాన్షియల్ 25 కల్లా అర్బనైజేషన్ 37% ఇంక్రీజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా అబ్నార్మల్గా పెరుగుతుంది.
నెక్స్ట్ రీజన్ అఫోర్డబిలిటీ. మన ఇన్కమ్ లెవెల్స్ కూడా చూసినట్టయితే ఎప్పుడైతే అర్బనైజేషన్ పెరుగుతుందో దీంతో మన హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్ పెరుగుతుందో మనం ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం, మనం ఎర్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే మన ఆస్పిరేషన్ మన సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది. సో ఇన్కమ్ లెవెల్ ఎప్పుడైతే ఒక కంఫర్టబుల్ జోన్కి వస్తుందో వెంటనే ఫస్ట్ థింగ్ మనం మన దగ్గర కంప్లీట్ క్యాష్ ఉన్నా లేకపోయినా ఇల్లు కొనడానికి మనం లోన్ తీసుకునైనా కూడా ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచిస్తాం. ఆ కళ ఏదైతే ఉన్నది ప్రతి ఒక్కరిది ఆ కళ నెరవేర్చే కంపెనీసే మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నమాట. సో వాళ్ళు ఆ లోన్స్ ఇస్తే దీనివల్ల వాళ్ళకి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఈ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఏదైతే ఉన్నదో ఇది హౌసింగ్ రిలేటెడ్గా షార్టేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్ 22 టైంలో సర్వే కండక్ట్ చేస్తే దాని తర్వాత డేటా లేదు. అప్పట్లో చూసినప్పటికే 10 కోట్ల ఇల్లు షార్టేజ్ ఉన్నదండి మన దేశంలోని. ఇప్పటికి ఈ నెంబర్ ఇంకా అబ్నార్మల్గా పెరిగిపోయి ఉంటుంది కదా. ఈ షార్టేజ్ ఎంతైతే క్రియేట్ అవుతుందో హౌసింగ్ రిలేటెడ్ మనకి గ్రోత్ పరంగా అంత లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకి రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మాత్రమే కాదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే క్రియేట్ అవుతుంది. క్రిసిల్ కండక్ట్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ 24 నుంచి ఫైనాన్షియల్ 27 మధ్యలో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా 21% CAGR అయితే గ్రో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. నా ఇక్కడ మీలో కొంతమందికి అయితే డౌట్ రావాలి, ఈ హౌసింగ్ రిలేటెడ్ డిమాండ్ ఏదైతే ఉన్నదో మన దేశంలో కంటిన్యూస్గా ఉండేదే కదా, మరి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా 2018 పీక్ ఏదైతే ఉన్నదో ఆ పీక్ని ఎందుకు టచ్ అవ్వలేకపోయి? ఓన్లీ 1-2 కంపెనీస్ మాత్రం ఆ పీక్ని ఎందుకు టచ్ చేసాయి? ప్రాబ్లం ఏమొచ్చింది? ఎందుకని యాక్చువల్లీ ఈ బుల్ మార్కెట్లోని ఈ మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఈ రీజన్ తెలుసుకోవడం కూడా మనం ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అలాంటి తప్పు చేసినట్టయితే మనం ఎగ్జిట్ అయిపోయి మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అవుతుంది. సో 2018 కన్నా ముందు ఏం జరిగిందంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి నార్మల్ రీటైల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తున్న గ్రోత్ సరిపోక వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటికి కూడా హౌసింగ్ రిలేటెడ్గానే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ లోన్ బుక్స్లో యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఇచ్చిన లోన్స్ ఒక షేర్ ఏదైతే ఉన్నదో అది బాగా పెరగడం మొదలైంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా ఏదైతే గ్రోత్ డెలివర్ చేస్తున్నాయో ఈ హోమ్ లోన్స్ అనేవి డిఫాల్ట్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి కదా, అందుకని వీటిని సేఫ్ స్టాక్స్ కింద మార్కెట్ మొత్తం చూసేది. స్టాక్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు డిఫెన్స్ ఇన్ఫ్రా రిలేటెడ్గా ఎలాంటి ర్యాలీ నడుస్తుందో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆ పీరియడ్లోని చాలా మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి షేర్ హోల్డర్స్కి. సో ఈ స్టాక్స్ రిలేటెడ్గా చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేది మార్కెట్లోని. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ట్రేడ్ అయ్యేవి. అండ్ 2018, 17, 16 ఆ పీరియడ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. సో ఎప్పుడైతే డిమానిటైజేషన్ రావడం దాంతో రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాగా ఎఫెక్ట్ అయ్యే, క్యాష్ మార్కెట్లో సర్క్యులేషన్ తగ్గిపోవడంతో దానికి GST ఇంప్లిమెంటేషన్ ఒకటి, రెరా ఇంప్లిమెంటేషన్ ఒకటి, ఇవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద భయంకరంగా ఫైనాన్షియల్ ట్రబుల్ అయితే క్రియేట్ చేస్తే దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీస్ డిఫాల్ట్ చేయడం అనేది మనం మార్కెట్లో చూస్తాం. దీనివల్ల ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లోన్స్ ఇచ్చాయో వాళ్ళ NPA అనేది బాగా పెరగడం మొదలైంది. మార్కెట్ కూడా ఒకసారి షాకర్, ఎందుకంటే మార్కెట్ వీటిని చాలా సేఫ్ స్టాక్స్ మిగిలిన లెండింగ్ కంపెనీస్తో కంపేర్ చేసి వీటిని ఒక సేఫ్ కంపెనీస్గా చూసేవి, వీటికి డిఫరెంట్ వాల్యుయేషన్ ఇచ్చేది. వేరేస్ ఇక్కడే NPAs పెరిగేసరికి ఆటోమేటిక్గా మార్కెట్ వీటి రిలేటెడ్గా స్టాక్స్ పరంగా ప్రెషర్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ అడిషనల్గా DHFL డిఫాల్ట్ చేయడం, IL&FS డిఫాల్ట్ చేయడం, అండ్ RBI, NBFCs హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా వేరియస్ రెగ్యులేషన్స్ తీసుకురావడం, ఇవన్నిటితో ఈ స్టాక్స్ మీద అయితే బీభత్సంగా ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లోని మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ బుక్స్ని చాలా వరకు క్లీన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉన్నదో దాన్ని సబ్స్టాన్షియలీ రెడ్యూస్ చేసుకుంటూ రీటైల్ లోన్స్ వైపే ఫోకస్ చేయడం అయితే మొదలు పెట్టారు. సో మనం ఇప్పుడు ఏదైతే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని చూడబోతున్నామో ఇవన్నీ కూడా క్లీన్ బుక్స్తోని అండ్ అలాగే మార్కెట్ ఇగ్నోర్ చేసి లోవర్ వాల్యుయేషన్స్తో మన ముందుకు వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. సో నో ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఈ థీమ్ని అయితే స్టడీ చేయబోతున్నాం అన్నది. ప్రిడామినెంట్లీ మన మనీ పర్స్ ఛానల్లోని ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే థీమ్స్ని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ప్రీవియస్గా స్టడీ చేసిన ఏవైతే థీమ్స్ ఉన్నాయో మన వ్యూవర్స్ అందరికీ తెలుసు. సో మీరు ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఫాలో అవడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడే మేము ఇలా అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉంటే వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మేము వ్యూవర్స్ని కూడా అడిగేది ఒకటే, సో మీకు రైట్ టైంలోని ఇలాంటి కంటెంట్ తీసుకురావడానికి మన టీం వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫర్ట్ అయితే పెడుతుంది. ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపిస్తే మిగిలిన వాళ్ళందరూ ప్రీమియం కంటెంట్ అనేది అని చెప్పి సెల్ చేస్తుంటారు. వేరేస్ మనం ఛానల్లో ప్రతిదీ ఫ్రీగా అవైలబుల్గా ఉంచుతాం. మేము అడిగేది మీ నుంచి ఒక్కటే, జస్ట్ మీ వేలు కొంచెం పైకని వీడియో చూస్తున్నప్పుడు ఆ లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అండ్
అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఛానల్ సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. ఓవరాల్గా మనకి వాల్యుయేషన్స్ పరంగా అండ్ అలాగే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పరంగా రెండింటి గురించి మాట్లాడుకున్నాం కదా. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్గా మనకి 2 రకాల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి. ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే వాళ్ళు ఎవరికైనా లోన్స్ ఇస్తుంటారు. సెకండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఈ 2 థీమ్స్లో ఉన్న కంపెనీస్ ఏవైతున్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ మనకి మార్కెట్లో లిస్ట్ అయినవి 15 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ 15 కంపెనీస్ మీద మనం స్టడీ చేయాలంటే అవసరం లేదు. దాని రిలేటెడ్గా మేము బైఫర్కేట్ చేసేసాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా బైఫర్కేట్ చేసాం అన్నది. ఈ 15లోని మనకి 5 అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇది వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ గురించి మీకు లాస్ట్లో కవర్ చేస్తాను. ఈ 5 కంపెనీలు చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నాయి. ఇంకొక 10 కంపెనీలు ఏవైతున్నాయి ఇవి ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నమాట. ఈ ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే వీళ్ళు ఏ టికెట్ సైజ్ అయినా హోమ్ లోన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఈ 10 కంపెనీల్లో కూడా ఫిల్టరేషన్ విషయంకి వచ్చేసరికి బజాజ్ హౌసింగ్ ఏదైతుందో అది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, హైయెస్ట్ మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతున్నది అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా అబ్నార్మల్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ దాని రిలేటెడ్ కవరేజ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో దాని గురించి అయితే నేను మాట్లాడలేదు. సెకండ్, పూనావాలా ఫిన్కాప్ ఏదైతే ఉన్నదో ఈ పూనావాలా ఫిన్కాప్ హౌసింగ్ రిలేటెడ్గా వాళ్ళు ఫోకస్ ఉన్నా కూడా వాళ్ళకి మిగిలిన అదర్ సెగ్మెంట్స్లో కూడా గ్రోత్ బాగా వస్తున్నది. సో ప్రిడామినెంట్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి అయితే పూనావాలా ఫిన్కాప్ని చూడలేం, ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ లోన్స్ మీద కూడా రీసెంట్గా బాగా ఫోకస్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ పూనావాలా ఫిన్కాప్ ఒక నెంబర్స్ ఏవైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు వాటి డీటెయిల్స్ కూడా తెలియాలి కాబట్టి. ఈ 2 కంపెనీస్ని మనం ఫిల్టర్ చేస్తే మనకి మిగిలినవి ప్రైమ్లోని 8 కంపెనీస్ అన్నమాట. ఈ 8 కంపెనీస్లో ముందుగా మనం క్యాన్ ఫిన్ హోమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్యాన్ ఫిన్ హోమ్ అవుట్లేయర్ అని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే మిగిలిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా వీళ్ళు కన్సిస్టెంట్గా గ్రోత్ అయితే డెలివర్ చేయగలుగుతున్నారు. స్టాక్ ప్రైస్లోని మిగిలిన నెంబర్స్లో కూడా మనం చూడొచ్చు. వీళ్ళు లాస్ట్ 3 yearsలో వీళ్ళ రెవెన్యూలోని 20% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు అండ్ ప్యాట్లోని 18% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ప్యాట్ మార్జిన్స్ కూడా మనం చూసినట్లయితే 21% ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. NPA నెంబర్స్ విషయంకి వచ్చేసరికి <1 0.91 గ్రాస్ NPA అండ్ 0.49 నెట్ NPA మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ AAA ఉన్నది కాబట్టి వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూసినట్లయితే 7.58% అండ్ వీళ్ళు మెయింటైన్ చేసిన నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చూసినట్లయితే 3.57% నిమ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ AUM విషయంకి వచ్చేసరికి కరెంట్లీ 35,557 crores AUM అయితే మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ 3 yearsలో వీళ్ళ AUMలో కూడా చాలా మంచి గ్రోత్ 16.5% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ కంపెనీ రిటర్న్ రేషియోస్ పరంగా కూడా చాలా మంచి రిటర్న్ రేషియోస్ అయితే డెలివర్ చేస్తుంది. వీళ్ళు 18.8% ROE అండ్ 2.15% ROA డెలివర్ చేస్తూ కరెంట్లీ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి అట్రాక్టివ్గానే ట్రేడ్ అవుతున్నది అన్నమాట. 2.7 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అండ్ PE పరంగా మాట్లాడుకుంటే 15.4 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ వీళ్ళు ఇచ్చే లోన్స్లో కూడా సాలరీడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ క్లాస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి 14% లోన్స్ ఇచ్చినట్టయితే, సాలరీడ్ ప్రైవేట్ క్లాస్ ఎంప్లాయీస్కి 55% ఆఫ్ ది లోన్ బుక్ డిస్పర్స్ చేసినట్టయితే, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సాలరీ క్లాస్ వీళ్ళకి 3% ఆఫ్ ద లోన్ బుక్ డిస్పర్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ SCNPs కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 27% ఆఫ్ ద లోన్ బుక్, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకి డాక్టర్స్, లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1% ఆఫ్ ద లోన్ బుక్ వీళ్ళు డిస్పర్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు లోన్ బుక్ లోన్ ప్రిడామినెంట్లీ సౌత్ మార్కెట్లో 72% లోన్ బుక్ సౌత్ మార్కెట్లో ఉన్నది. నార్త్ మార్కెట్లో 13% ఆఫ్ ద లోన్ బుక్ డిస్పర్స్ చేసినట్టయితే వెస్ట్ మార్కెట్లోని 11% ఆఫ్ ద లోన్ బుక్ డిస్పర్స్ చేశారు. అండ్ వీళ్ళు టోటల్గా ఇచ్చిన లోన్స్లోని హౌసింగ్ లోన్సే 78% బుక్ ఉన్నది. 10% ఆఫ్ ద లోన్ బుక్ హౌసింగ్, కమర్షియల్, రీటైల్, ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో అంటే బిజినెసెస్ ఏవైతే ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇచ్చారు. అండ్ ల్యాప్ మోర్టగేజ్ లోన్స్ రూపంలో 5% ఆఫ్ ద లోన్ బుక్ డిస్పర్స్ చేసినట్టయితే టాప్అప్ లోన్స్ రూపంలో 2% ఆఫ్ ద లోన్ బుక్ అయితే వీళ్ళు డిస్పర్స్ చేశారు. అండ్ వీళ్ళు లోన్ బుక్ ఒక యావరేజ్ టికెట్ సైజ్ చూస్తున్నట్టయితే హోమ్ లోన్స్ ఏవైతే ఉన్నదో ఇక్కడే యావరేజ్ టికెట్ సైజ్ మనకి హైయర్ సైడ్ కనబడితే 25 lakhs, వేరేజ్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో యావరేజ్ టికెట్ సైజ్ 8 lakhs మాత్రమే. సో వీళ్ళు రిస్క్ అబ్నార్మల్గా అంటే వేరే ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి లోన్స్ ఇస్తున్నా కూడా అబ్నార్మల్గా అయితే ఇవ్వట్లేదు. 8 lakhs యావరేజ్ టికెట్ సైజ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా క్యాన్ ఫిన్ హోమ్ నెంబర్స్ పరంగా చూసినా, వాల్యుయేషన్స్ పరంగా చూసినా ఓవరాల్గా ఇట్ లుక్స్ రియలీ అట్రాక్టివ్. అండ్ ఈ క్యాన్ ఫిన్ హోమ్ రిలేటెడ్గా మన రిస్కుల గురించి మాట్లాడుకోవాలంటే 2 ఫ్రాడ్ కేసులు అయితే వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఒకటి 38 crores, ఇంకోటి 3 crores. సో ఫ్రాడ్ ఒక సైజ్ అన్నది తక్కువగా ఉండడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ ఈ సైజ్ పెద్దది అనుకోండి దెన్ డెఫినెట్లీ కంపెనీ మీద చాలా ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇది రిస్క్ పరంగా. ఓవరాల్గా మనం చూసాం అనుకోండి అన్నీ కన్సిడర్ చేసినట్టయితే గ్రోత్ పరంగా, వాల్యుయేషన్స్ పరంగా క్యాన్ ఫిన్ హోమ్ లుక్స్ అట్రాక్టివ్.
సెకండ్ కంపెనీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లోనే చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతున్నది. వీళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ ఏదైతుందో దాని ఒక బుక్ సైజ్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనుకున్నారా? అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది హై మార్జిన్ బిజినెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఇచ్చే లోన్స్ అన్నీ కూడా టికెట్ సైజ్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినా కూడా ప్రైమ్ బుక్ గ్రో చేస్తున్నారు. బట్ ప్రైమ్ బుక్ కన్నా కూడా అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ గ్రోత్ బాగా అగ్రెసివ్గా గ్రో చేయగలుగుతున్నారు అన్నమాట ఈ బుక్ని. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ కమింగ్ పీరియడ్లో 40 to 50 న్యూ బ్రాంచెస్ని కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు బుక్ని మనం చూసాం అనుకోండి, ప్రీవియస్గా ఎలా ఉంటుందంటే రీటైల్ లోన్ బుక్ మాత్రమే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎక్కువ లోన్స్ ఇచ్చేవారు అన్నమాట. దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు, చాలా సబ్స్టాన్షియల్ రెడ్యూస్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బుక్లో చూసినట్టయితే 72% రీటైల్ లోన్ బుక్ ఉన్నట్టయితే మిగిలిన అదర్ నాన్ హౌసింగ్ లోన్ బుక్ ఏదైతే ఉందో దాన్ని 28% అయితే రెడ్యూస్ చేయగలిగారు. దీనివల్ల ఏంటంటే లాస్ట్ 3 yearsలో మనం చూసాం అనుకోండి, వీళ్ళ ఓవరాల్ బుక్లో మనకి పెద్దగా గ్రోత్ కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మనకి 2% డీ గ్రోత్ కనబడుతుంది, బట్ ప్యాట్లో మాత్రం 18% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 21% మార్జిన్ అయితే వీళ్ళు ప్యాట్ మార్జిన్ జనరేట్ చేశారు. అండ్ ఎన్పిఐ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ 1.35%, నెట్ ఎన్పిఐ 0.92%. అండ్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ AA+ క్రెడిట్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూసినట్టయితే 7.92% అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.65% నిమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్లోని వీళ్ళ బుక్ గ్రో అవుతుంది కదా, సో నిమ్ గ్రో వచ్చని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ROE 11.8% అండ్ ROE 2.2% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కరెంట్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి 1.63 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది అండ్ 15 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉన్నది. క్యాన్ఫిన్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా లోవర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నారు. కాకపోతే గ్రోత్ పరంగా రెండింటికి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది కదా, అందుకనే మనకు ఆ వేరియేషన్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్లీ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ని బాగా గ్రో చేయగలిగారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ వీళ్ళ నెంబర్స్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే మనం ఫ్యూచర్లో చూడొచ్చు. అండ్ పిఎన్బి రిలేటెడ్గా ఇంకో కపుల్ ఆఫ్ పాయింట్స్, వీళ్ళు టెక్ రిలేటెడ్గా కూడా చాలా రీసెంట్ టైంలో స్పెండ్ చేశారు. సో టెక్ అడాప్షన్ వల్ల వీళ్ళ టర్న్ అరౌండ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ చేసుకోగలుగుతున్నారు. సో దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్. వీళ్ళ OPEX అయితే చాలా వరకు తగ్గుతుంది కదా. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, పిఎన్బిలోని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఒక మేజర్ స్టేక్ ఉన్నది. వాళ్ళు నెమ్మదిగా రెడ్యూస్ చేసుకున్నారు. సో వాళ్ళు రెడ్యూస్ చేసుకున్నప్పుడల్లా మీకు బల్క్ డీల్ రిలేటెడ్ న్యూస్ అయితే మనకు వినబడుతుంటుంది అన్నమాట. రీసెంట్గా వాళ్ళు రెడ్యూస్ చేసినప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేసి అండ్ సింగపూర్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు డైల్యూట్ చేశారు అనుకోండి. డైల్యూట్ చేసినప్పుడు డిమాండ్ ఎన్విరాన్మెంట్ బాగుంది అనుకోండి, పర్లేదు. బట్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ బాగాలేదు అనుకోండి, దాన్ని ఆ టైంలో స్టాక్ మీద ప్రెషర్ క్రియేట్ చేసే ఆస్కారం ఉంటుంది. థర్డ్ కంపెనీ LIC హౌసింగ్ ఫైనాన్స్. ఈ LIC హౌసింగ్ ఫైనాన్స్ విషయంకి వచ్చేసరికి 2018 టైంలోని ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద ప్రెషర్ పడిందో ఆ టైంలో వీళ్ళ బుక్ లోన్ చాలా వరకు ఎక్కువగా వీళ్ళు ఆ లోన్సే డిస్పర్స్ చేస్తున్నారన్నమాట. దానివల్ల వీళ్ళ బుక్ మీద చాలా వరకు ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. అందుకని స్టాక్ కూడా మ్యాసివ్గా కరెక్ట్ అయింది. అండ్ పీక్ నుంచి చూసినట్టయితే మనకి ఇంకా కూడా ఆ పీక్కి రీచ్ అవ్వలేదు అండ్ ఆ పీక్కి చాలా గ్యాప్ అయితే మనకు కనబడుతుంది. ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టు కూడా అందుకనే యాక్చువల్లీ చాలా లో వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అన్నమాట. అండ్ వీళ్ళ గ్రోత్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 3 yearsలోని 11% వీళ్ళు CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు అండ్ ప్యాట్లోని 20% గ్రోత్ అయితే కనబడుతుంది. వీళ్ళు మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ 17% ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ NPA విషయంకి వచ్చేసరికి వీళ్ళ NPA నెంబర్స్ ఇంకా మనకి హైయర్ సైడ్లోనే కనబడతాయి. 3.3% గ్రాస్ NPA నెంబర్ అయితే కనబడుతుంది. అండ్ AAA క్రెడిట్ రేటింగ్ ఉన్నది బికాస్ ఆఫ్ LIC పేరెంట్ కంపెనీ కదా, సో ఆటోమేటిక్గా ఆ క్రెడిట్ రేటింగ్ అయితే వీళ్ళకి అడ్వాంటేజ్ దొరుకుతున్నది. వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ దానివల్ల సబ్స్టాన్షియలీ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మనకు కనబడుతుంది 7.33%. అండ్ వీళ్ళ కరెంట్ ఏం చూసినట్టయితే 2,88,000 crores. అండ్ వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే 16.2% ROE అండ్ 1.6% ROA జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చే కరెంట్లీ 1.1 time ప్రైస్ టు బుక్ మల్టిపుల్లోని అండ్ 7 PEలో అయితే ట్రేడ్ అవుతుంది. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మిగిలిన అదర్ కంపెనీస్ కంపేర్ చేసినా కూడా చీపెస్ట్ స్టాక్ ఏదైనా ఉన్నదంటే అది LIC. కాకపోతే ఓన్లీ చీప్నెస్ బట్టి మనం కొనలేం కదా, గ్రోత్ ఇంపార్టెంట్, వీళ్ళు NPAస్ని ఎలా కంట్రోల్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ టెక్ రిలేటెడ్ అడాప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మిగిలిన అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు టెక్ అడాప్షన్ బాగా చేసుకున్నారు, వీళ్ళు టెక్ రిలేటెడ్గా ఏమైనా అలా మూవ్ అయ్యారు అనుకో దెన్ ఇట్ ఈస్ గుడ్. అంటే వీళ్ళు టాట్ని చాలా వరకు రెడ్యూస్ చేయగలిగినట్టయితే దట్స్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఎలాంటి కాల్ తీసుకుంటారన్నది. నెక్స్ట్ కంపెనీ సమ్మాన్ క్యాపిటల్. ఈ పేరు మీలో చాలా మంది వినుండకపోవచ్చు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో దాని పేరుని సమ్మాన్ క్యాపిటల్గా చేంజ్ చేశారు. ప్రీవియస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు టాప్ 10 షేర్ హోల్డర్స్ మనం చూసినట్టయితే LIC,
ప్లూటస్, వ్యాన్గార్డ్, బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్ ఇలాంటి కంపెనీస్ అన్ని మనకు కనబడతాయి అన్నమాట టాప్ 10 షేర్ హోల్డర్స్లోని. వీళ్ళు హోల్సేల్ బుక్ చాలా ఎక్కువ ఉంటుంది. IL&FS ఇష్యూ అయినప్పుడు వీళ్ళు కూడా చాలా ట్రబుల్లో పడ్డారు అనమాట. అందుకనే స్టాక్ మ్యాసివ్గా కరెక్ట్ అయిపోయింది అప్పటి నుంచి చూస్తున్నట్టయితే. ఈ హోల్సేల్ బుక్ ఏదైతే ఉందో దాన్ని రన్ డౌన్ చేసేస్తున్నారు కంప్లీట్లీ. నెక్స్ట్ 12 months to 24 monthsలో దాన్ని ఆల్మోస్ట్ జీరో చేస్తామని అయితే చెప్తున్నారు. రీటైల్ బుక్ని అయితే అగ్రెసివ్గా వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ అసెట్ లైట్ ఫీ బేస్డ్ మోడల్లోకి అయితే కంపెనీ వెళ్తుందన్నమాట. ఎవరైనా ఒకసారి స్టడీ చేయాలనుకున్నట్టయితే చదవడానికి ప్రయత్నించండి. వీళ్ళ నెంబర్స్ అవి మాట్లాడడం పెద్దగా ఉండవు, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇప్పుడు కరెంట్లీ అంటే కంపెనీ వాళ్ళ ఓల్డ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. సో అందుకని మనకి నెంబర్స్లోని మొత్తం వర్స్ట్ నెంబర్సే కనబడతాయి. బట్ వీళ్ళు ఏదైతే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారో దాన్ని డెలివర్ చేయగలిగినట్టయితే మాత్రం కరెంట్ వాల్యుయేషన్స్ నుంచి చూస్తే ఒకవేళ మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. సో కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ లేకపోతే ప్రెజెంటేషన్స్ కానీ అన్నీ అవైలబుల్ని కొంచెం ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కంపెనీ టు స్టడీ ఫర్ షూర్. సో ప్రైమ్లోని మేజర్గా మనం ఈ 4 కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకో 4 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. GAC, రెప్కో, స్టార్, SRG హౌసింగ్ ఫైనాన్స్. ఈ 4 కూడా చిన్న కంపెనీస్ అన్నమాట. సో మనకి లార్జ్ కంపెనీసే చీపర్ వాల్యుయేషన్లో దొరుకుతున్నప్పుడు చిన్న కంపెనీస్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్న థాట్ ప్రాసెస్. సో ఒకవేళ వాటిని స్టడీ చేయాలన్నా కూడా యూ కెన్ స్టార్ట్ స్టడీయింగ్. నో ఐ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్. ఇక్కడ యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ అయితే వస్తుందన్నమాట. అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ విషయంకి వచ్చారు. ఇక్కడ మనకి 5 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో ముందుగా మనం మార్కెట్ క్యాప్ బట్టి మాట్లాడుకోవాలంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది అన్నమాట. ఇది రీసెంట్లీ లిస్టెడ్ IPO. ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క రెవెన్యూస్ లాస్ట్ 3 yearsలో 18% CAGRలో గ్రో అయినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ 30% CAGRలో గ్రో అయ్యి అండ్ వీళ్ళ ప్యాట్ మార్జిన్ చూసినట్టయితే ఏకంగా 29% ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. NPA నెంబర్స్ విషయంకి వచ్చేసరికి 1.3% గ్రాస్ NPA అండ్ 0.9% నెట్ NPA ఉన్నది. అండ్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ AA స్టేబుల్ క్రెడిట్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ AUM 21,000 crores పైన వీళ్ళ AUM ఉన్నది. అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళ AUMలో 18% CAGRలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ విషయంకి వచ్చేసరికి 14% కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అన్నమాట. అండ్ వీళ్ళు నిమ్ చూస్తే మనకి 8.9% కనబడుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్లోని కంపెనీస్ అన్నీ కూడా మనకి 20% అవే ఛార్జ్ చేస్తాయి అన్నమాట. సో అందుకని వాళ్ళ నిమ్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 18.4% ROE అండ్ 4.2% ROE. అండ్ కరెంట్లీ వాల్యుయేషన్స్ పరంగా కంపెనీ 2.7 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లోని అండ్ 25 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ IPOగా మార్కెట్ని హిట్ చేసింది. బట్ అప్పటి నుంచి స్టాక్ ప్రైస్లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. మిగిలిన అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎలాగైతే స్ట్రగుల్ అవుతూ వచ్చాయి ఈ స్టాక్ కూడా స్ట్రగుల్ అవుతూ అయితే వస్తున్నది. బట్ నెంబర్స్ పరంగా మాట్లాడుకుంటే లాస్ట్ 3 yearsలో వీళ్ళు 29% రెవెన్యూస్లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్లో 32% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ప్యాట్ మార్జిన్ చూసినట్లయితే ఏకంగా 44% ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ NPA నెంబర్స్ విషయంకి వచ్చేసరికి గ్రాస్ NPA 1.3%, నెట్ NPA 0.98% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ క్రెడిట్ రేటింగ్ AA- పాజిటివ్ క్రెడిట్ రేటింగ్, చాలా మంచి క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ AUM 9,000 crores. అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళ AUMలో కూడా క్లోజ్ టు 29% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూడండి, మనకి ఆధార్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చాలా సబ్స్టాన్షియల్లీ తక్కువగా కనబడుతుంది, 8.64%. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 12.8% మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 17.2% ROE, 7.56% ROE మెయింటైన్ చేస్తున్నారు. సో రిటర్న్ రేషియోస్ కూడా ఫెంటాస్టిక్ రిటర్న్ రేషియోస్ అయితే మనకు కనబడుతున్నాయి. కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా కూడా ఆబ్వియస్లీ నెంబర్స్ అన్ని బాగుంటాయి, వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. మనకి ఆధార్తో కంపేర్ చేసినట్టయితే ఇది 4.5 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ 26.5 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. అండ్ యాప్టస్ ప్రిడామినెంట్లీ వాళ్ళు సౌత్ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఏపీలో 41% ఆఫ్ ది వీళ్ళు లోన్స్ డిస్బర్స్ చేసినట్టయితే తమిళనాడులో 35% ఆఫ్ ది లోన్స్ డిస్బర్స్ చేశారు, తెలంగాణలో 16% లోన్స్ డిస్బర్స్ చేశారు, కర్ణాటకలో 8%. ప్రిడామినెంట్లీ వీళ్ళు ఫోకస్ మొత్తం సౌత్ మార్కెట్ మీదే ఉన్నది. అండ్ రీసెంట్గా వీళ్ళు టెక్ రిలేటెడ్గా కూడా బాగానే స్పెండ్ చేస్తూ వస్తున్నారు. SBI కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఏదైతే ఉన్నదో కన్సిస్టెంట్గా వాళ్ళ స్టేక్ అయితే ఈ కంపెనీలో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నది. నెక్స్ట్ కంపెనీ ఆవాస్ ఫైనాన్సర్స్. ఆవాస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ కంపెనీ అన్నమాట. ఆవాస్ ఒక నెంబర్స్ మనం చూసాం అనుకోండి, లాస్ట్ 3 yearsలో 22% CAGR గ్రోత్ డెలివర్ చేశారు రెవెన్యూస్లోని. అండ్ ప్రాఫిటబిలిటీలో 19% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మార్జిన్స్ విషయంకి వచ్చి 24% వీళ్ళు ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ AA స్టేబుల్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గ్రాస్ NPA విషయంకి వచ్చారు 1.01%, నెట్ NPA 0.72% మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు AUM 17,000 crores అన్నమాట. అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళు AUMలో 22% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూసినట్లయితే 13.08% కాస్ట్ ఆఫ్ బారోయింగ్. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్
మార్జిన్ 7.3% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే 13.9% ROE, 3.28% ROA మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్లీ స్టాక్ 3.73 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది అండ్ 27.8 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. అండ్ కంపెనీలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు టెక్ మీద చాలా స్పెండ్ చేస్తున్నారన్నమాట. వీళ్ళ టాట్ టైం ప్రెసెంట్ 8 డేస్కి అయితే వచ్చింది. ఇంకా ఫర్దర్గా రెడ్యూస్ చేయగలమని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు టాట్ని ఎంత రెడ్యూస్ చేసుకోగలిగినట్టయితే మన బిజినెస్లో అంత మంచి గ్రోత్ చూడగలం కదా. సో ఆవాస్ రిలేటెడ్గా డెఫినెట్లీ వీళ్ళు టెక్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే దట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ వీళ్ళు షేర్ హోల్డింగ్ పరంగా కూడా ఎగ్జిస్టింగ్ PE ఫర్మ్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్గా ఉన్నారో వాళ్ళ స్టేక్ని అయితే రెడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళ ప్లేస్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే అగ్రెసివ్గా బై చేస్తున్నాయి. ఆబ్వియస్లీ గ్రోత్ డ్రైవర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. ప్రెజెంటేషన్ వీళ్ళది అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చదవండి. PPT చదివితే మనకు అర్థమవుతుంది. ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, తప్పకుండా చదవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ కంపెనీ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నింటిలోకి యాక్చువల్లీ IPO తర్వాత షేర్ హోల్డర్స్కి ఎంతో కొంత రిటర్న్ డెలివర్ చేసిన కంపెనీ ఇది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఒక నెంబర్స్ మనం మాట్లాడుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు 33% CAGRలోని రెవెన్యూస్లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్లో 45% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు మార్జిన్స్ విషయంకి వస్తే 26.45% ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ AA- స్టేబుల్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తూ వీళ్ళ గ్రాస్ NPA విషయంకి వచ్చేసరికి 1.7% గ్రాస్ NPA, 1.3% నెట్ NPA నెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్లీ వీళ్ళు ఎయిమ్ 10,478 crores అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు ఎయిమ్లో 32% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూసినట్టయితే 8.3% కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 5.3% అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 15.5% ROE అండ్ 3.76% ROA అయితే మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్లీ ఈ స్టాక్ 4.93 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. యాక్చువల్లీ అఫోర్డబుల్ హౌసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఎక్స్పెన్సివ్ స్టాక్ అన్నమాట. కాకపోతే వీళ్ళు టెక్ రిలేటెడ్ ముందు నుంచి ఫోకస్ చేయడం వల్ల అండ్ అలాగే లాస్ట్ 3 ఇయర్స్ పీరియడ్లో వీళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుండడంతో స్టాక్ కూడా అంతేలా గ్రో అవడం వల్ల మనకి వాల్యుయేషన్స్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. వీళ్ళు ఈ గ్రోత్ని కంటిన్యూ చేస్తే స్టాక్ పరంగా కూడా మనం మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు టెక్ రిలేటెడ్గా ఎంత అడ్వాన్స్గా ఉన్నారంటే వీళ్ళ టాట్ జస్ట్ 48 అవర్స్ అన్నమాట. అంటే 48 అవర్స్లోనే అప్లికేషన్ సబ్మిట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు లోన్ డిస్పర్సల్కి అయితే టైం తీసుకుంటారు. యాక్చువల్లీ టాట్ పరంగా ది ఫాస్టెస్ట్ కంపెనీ ఇది. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోయే లాస్ట్ కంపెనీ ఇండియా షెల్టర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చారు లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు 38% CAGR రెవెన్యూస్లో గ్రోత్ డెలివర్ చేసినట్టయితే ప్యాట్లో 41% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ 29% వీళ్ళు ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ AA- స్టేబుల్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తూ గ్రాస్ NPA విషయంకి వచ్చారు 1.1%, నెట్ NPA 0.9% అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లోని వీళ్ళ ఎయిమ్లో 40% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ కరెంట్లీ 6,500 crores ఎయిమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ 8.8% అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 8.8% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 14% ROE అండ్ 4.86% ROA అయితే మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్లీ స్టాక్ 3.37 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. అగైన్ మేనేజ్మెంట్ పరంగా మార్కెట్కి చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉన్నది. అండ్ ఇన్ఫాక్ట్ మనం రీసెంట్గా రిలీజ్ చేసిన పాడ్కాస్ట్లో కౌశిక్ గారు దీని రిలేటెడ్గా కూడా మాట్లాడారు. వీళ్ళు ఎవరైనా చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. అండ్ వీళ్ళు డిస్పస్ చేసిన లోన్స్లోని ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటనుకున్నారు, 98% ఆఫ్ వీళ్ళ లోన్ బుక్ ఉమెన్కి వీళ్ళు డిస్పస్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ రీసెంట్ IPO కాబట్టి మిగిలిన అదర్ హైలైట్స్ ఏవైతే IPO వీడియోలు అయితే కవర్ చేశాను, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది గైస్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా కరెంట్లీ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ సెగ్మెంట్ మొత్తం చాలా అండర్ వాల్యుయేషన్లో ఉన్నది. మార్కెట్ యొక్క ఫోకస్ అయితే ఇక్కడ లేదు. మార్కెట్ ఫోకస్ వేరియస్ అదర్ సెక్టర్స్ మీద అయితే ఉన్నది. అందుకని అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. కరెంట్లీ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించి వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి మీరు స్టడీ చేస్తారని చెప్పి ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. ఒకవేళ మీకు వాళ్ళకి షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేము అడిగేది ఒకటే, షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఛానల్ రిలేటెడ్గా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీ ముందుకు రెగ్యులర్గా తీసుకురావడానికి అయితే మన మనీ ప్లస్ టీమ్ ఎప్పటికప్పుడు ఎఫర్ట్ అయితే పెడుతుంటారు. అండ్ వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీరు స్టాక్స్ రిలేటెడ్గా వేరే స్కీమ్స్ రిలేటెడ్గా మీ అంతటి మీరే ఎలా రీసెర్చ్ చేయాలో మీకు తెలియనట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ABCDలు అండ్ అలాగే ఫుల్ ఫ్లెడ్జ్ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సులు అయితే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. మీరు అవి చూస్తే మీరు మీ అంతటి మీరే రీసెర్చ్ చేయగలుగుతారు. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.